ఏపీ రాజకీయాల్లో చాలా కాలం పాటు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా పేరు పొందిన విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. చాలా మందికి ఇది ఆశ్చర్యకరమైన వార్తే. ఇన్సైడర్స్ మాత్రం ఆ వార్తను చాలా లైట్గా తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా విజయసాయి తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకున్న వాళ్ళు ఆయన వెళ్లిపోతారని ఎదురు చూస్తున్నారు. వైసీపీకి రాజీనామా, రాజకీయ సన్యాసంపై విజయసాయి కనీసం ఒక వారం రోజులుగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సాయాల కోసం తనను సంప్రదించిన వాళ్ల వద్ద కూడా విజయసాయి సూచనప్రాయంగా ఈ విషయం వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగతంగా ఎలాంటి సాయమైనా చేస్తానని, వైసీపీ పరంగానూ రాజకీయంగానూ ఇకపై ఎలాంటి సాయాలు అడగవద్దని విజయసాయి తెగేసి చెప్పారట. దాంతో వాళ్లకు అనుమానం వచ్చినా 4 దశాబ్దాలుగా చక్రం తిప్పిన ఒక నాయకుడు, అది జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన వ్యక్తి రాజకీయాల నుంచి తప్పుకోవటం ఏమిటి? ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడుతున్నారులే అనుకుని తప్పులో కాలు వేశారట. విజయసాయిరెడ్డి నర్మగర్భంగా చెప్పిన మాటలు నిజం కావటంతో అప్పుడు వాటిని విన్నవాళ్లు ఇప్పుడు నిజంగానే కంగుతిన్నారట. విజయసాయిరెడ్డి సుదీర్ఘ ట్వీట్లో అనేక కోణాలున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాతో పాటు రాజకీయాల నుంచి తప్పుకోవటం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, అందులో ఎవ్వరి ఒత్తిడి లేదని విజయసాయి ప్రకటించారు. 2 సార్లు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్కు తనను నమ్మి ఆదరించిన వైఎస్ భారతికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో రాజకీయ విభేదం తప్పితే వ్యక్తిగతంగా విభేదాలు లేవన్నారు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందన్నారు. రాజకీయాల్లో తాను అందరి బంధువునని చెప్పుకునేందుకు విజయసాయిరెడ్డి ప్రయత్నించినట్లుగా భావించాలి. విజయసాయి నిజంగా రాజకీయ సన్యాసం చేస్తున్నారా లేదా అన్నది పెద్ద ప్రశ్న. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇందులో ఏదో గేమ్ ప్లాన్ దాక్కుని ఉందన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. విజయసాయిని ఎవరో నడిపిస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది. సంక్రాంతి పండుగ రోజుల్లో విజయసాయి వెళ్లి అమిత్ షాను కలిశారని లీకులొస్తున్నాయి. ఇంతకాలం వైసీపీకి, బీజేపీకి ఆయన అనుసంధానకర్తగా ఉన్నారు. జగన్కు ఇబ్బంది వచ్చినప్పుడల్లా బీజేపీ పెద్దల వద్దకు వెళ్లి బతిమాలి, భామాలి సమస్యను పరిష్కరించేవారు. ఆ పరిచయంతోనే విజయసాయిరెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. వైసీపీలో ఇకపై తాను ఇమడలేనని, ఏదో ఒక విధంగా గట్టున పడేయాలని అమిత్ షాను ఆయన వేడుకున్నట్లుగా తెలుస్తోంది. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోన్న బీజేపీ పెద్దలు విజయసాయికి ఒక సలహా పడేశారు. అది వర్కౌట్ కావటం మొదలైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శక్తుల పునరేకీకరణ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. టీడీపీతో ఎక్కువ కాలం కలిసి ఉండకూడదని భావిస్తోన్న కమలం పార్టీ పెద్దలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆశావహులందరినీ తీసుకొచ్చి బీజేపీలోనో జనసేనలోనో చేర్చాలని బీజేపీ పెద్దలైన మోదీ, అమిత్ షా భావిస్తున్నారు. అందుకే ముందు వైసీపీ నుంచి తెగదెంపులు చేసుకోవాలని విజయసాయికి అమిత్ షా సూచించినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి దగ్గరవ్వాలన్న విజయసాయి ఆకాంక్షలను గౌరవిస్తూనే నేరుగా తమ పార్టీలో కాకుండా జనసేనలో చేరాలని విజయసాయికి సలహా ఇచ్చారట. అయితే ఆ పని ఎప్పుడు చేయాలో తామే చెబుతామని కూడా అమిత్ షా అన్నట్లుగా తెలుస్తోంది. దాంతో ఒక పార్టీలో ఉంటూ అకస్మాత్తుగా మరో పార్టీలో చేరే కంటే కొంతకాలం ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటూ చేరికపై దృష్టి పెట్టాలని విజయసాయి నిర్ణయించుకున్నారట. ఇప్పుడు ఆ గేమ్ ప్లాన్ అమలవుతోంది. మరి అమిత్ షా ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్నదే ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.